అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు సాయి మీనాక్షి కలెక్షన్స్. ఈ రోజు అండి ఇవన్నీ కూడా మనకి బిట్స్ కలెక్షన్ అండి. బిట్స్ అయితే ఉన్నాయి 50 రూపీస్ నుంచి. కతాన్ పట్టులో కూడా ఉన్నాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది 2 మీటర్ అయితే వస్తుంది. ఫాయిల్ ప్రింట్ వస్తుందండి, గ్రీన్ కలర్ జార్జెట్ వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి బార్డర్ వచ్చేటప్పటికి సాటిన్ వస్తుంది. ఇవి చున్నీస్ కూడా బాగుంటాయండి. లాంగ్ టాప్ పర్పస్ కూడా బాగుంటాయి, మనకి కట్ టాప్ కూడా బాగుంటాయి అనమాట. ఇది కూడా అంతే 2.5 వస్తుంది. నావీ బ్లూ చున్నీ కూడా బాగుంటాయి. ఇవన్నీ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించేసేయండి. ఎనీ వన్ మీకు 50 రూపీస్ అయితే పడుతుందండి. ఇది కొంచెం బార్డరు అంచులు లేచినట్టున్నాయి, అది కట్ చేసుకుని ఫోల్డ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వన్ ఇది రాణి పింక్ అండి. ఇలా లైన్స్ వస్తాయి, సిల్వర్ లైన్స్ వస్తాయి అనమాట. ఇవన్నీ మనకి ప్రైజెస్ వచ్చేటప్పటికి ఓన్లీ 50 అండి. ఒక షిప్పింగ్లో మీకు 5 బిట్స్ వరకు వస్తాయి. 5 బిట్స్ వరకు వస్తాయి. ఉన్న కలెక్షన్ అంతా కూడా ఫాస్ట్గా చూసేద్దాము. నచ్చింది పిక్ అయితే పెట్టేసేయండి. ఎనీ వన్ 50. ఇది వచ్చేటికి స్మాల్ బార్డర్ అయితే వస్తుంది, కాదు పెద్ద బార్డరే ఉంటుంది అనుకుంటా. ఒక్క నిమిషం. బార్డర్ వచ్చేటికి ఈ విధంగా వస్తుందండి. ఇది బార్డర్ అనమాట. లీఫీ ప్యాటర్న్ లాగా వస్తుంది. సైడ్ కట్స్ పెట్టుకుని టాప్ కుట్టుకుంటే బాగుంటుందండి. డోలా ఫ్యాబ్రిక్ అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేటికి మనకి డోలా వస్తుంది. ఇది డోలాలోనే బాందినీ స్టైల్. చున్నీ కూడా బాగుంటుందండి. ఇది దుప్పట్టాకు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది కొంచెం మనకి బార్డర్ ఇలా నలిగినట్టు ఉందండి. బ్లౌజ్కి యూజ్ అవుతుంది ఇది. అంటే మనం బార్డర్ తీసేసిన ఇది మనకి బ్లౌజ్కి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ అండి. ఇది వచ్చేటికి నాచు కలర్ అంటాం కదా, ఆ కలర్ అనమాట. పాదరసం ప్రింట్ అయితే వస్తుంది. ఇది గ్రీన్, లైట్ గ్రీన్ మీద మనకి ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేటికి మనకి కొంచెం నెమలి కంఠం కలర్ వస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఎనీ వన్ 50 అయితే పడుతుందండి. షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా. ఇది బెనారసీ జార్జెట్ లాగా అనమాట. ఇది గద్వాల్ అండి, గద్వాల్ వస్తుంది. ఇది కూడా మనకి డోలా ఫ్యాబ్రిక్ వస్తుందండి. చిన్నగా బాందిని డిజైన్ అయితే వస్తుంది. ఇలాంటివి ఫ్రాక్ పర్పస్ కి బాగుంటాయి చిన్న పిల్లలకి. లేదంటే మనకి ఇది కూడా అంతేనండి. 2.5 నుంచి 3 వరకు ఉంటుంది. ప్యూర్ జార్జెట్. మనకి బేలా ఎలా ఉంటుందో ఫ్యాబ్రిక్ అలా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ మీకు బేలా ఎలా వస్తుంది, సేమ్ అదే ఫ్యాబ్రిక్ అనమాట. ఇదొకటి. ఇవన్నీ కూడా 50 రూపీస్. 2 మీటర్ అని తీసుకోండి. 2.5 వరకు ఉన్నాయి. నేను ఎందుకంటే చూసాను 2.5 వరకు వచ్చాయి. ఇది కూడా ఓపెన్ చేసి చూసానండి. ఇది కూడా 2.5 ఉంది. చక్కగా చున్నీకి బాగుంటుందండి. బ్లాక్ వచ్చినప్పటికి మనకి చున్నీ పర్పస్ కూడా బాగుంటుంది. ఇది ఫాయిల్ ప్రింట్ వస్తుందండి. కొంచెం పళ్ళు కూడా వస్తుంది. ఇలా పళ్ళు కూడా వస్తుంది. ఫాయిల్ ప్రింట్ మనకి పటోలా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి. ఇది వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ అండి. గ్రీన్ వస్తుంది. పైనంతా కూడా మనకి ఇలా ప్రింట్ వస్తుంది. ఇది కూడా 2.5 ఉంటుందండి. 2.5 ఉంటుంది. డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి. డోలా ఫ్యాబ్రిక్ పేస్టల్ కలర్. ఇది కూడా డోలా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఎనీ వన్ 50 అండి. ఇది రత్నావళి బ్లూ, రత్నావళి బ్లూ అనమాట. ఇది 2 షేడ్స్ వస్తుంది. ఇప్పుడు నేను వేసేది పాదరసం ప్రింట్ వస్తుంది. ఇలా 2 షేడ్స్ వస్తుంది. బార్డర్ ఒక రంగు, పైనంతా కూడా ఒక కలర్ అనమాట. ఇది పెసరపచ్చ కలర్ అండి. బాందిని డిజైన్, డోలా ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి డోలా వస్తుంది. ఇది కూడా మనకి బేలా జార్జెట్ లా ఉంటుందండి. ఫ్లోరల్ వస్తుంది. బాడీకి వేరే ముక్క వేసుకుంటే 12 ఇయర్స్ పిల్లలకి కూడా ఫ్రాక్ అయిపోతుంది. ఇది ఒకటి జార్జెట్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఇది బ్లాక్ అండి. బ్లాక్ మీద మనకి ప్రింట్ వచ్చేటప్పటికి పింక్ కలర్ లాగా వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మీకు 2 నుంచి 2.5 అయితే ఉంటాయండి. ఓన్లీ 50 రూపీస్ అనమాట. షిప్పింగ్ అయితే మాత్రం ఎక్స్ట్రా అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ గ్రీన్ అండి, బాగుంది. సేమ్ అలాగే గ్రీన్లోనే ఇంకొకటి. ఇది పర్పుల్. పర్పుల్ మీద మొత్తం ఇలా ప్యాటర్న్, లీఫీ ప్యాటర్న్ లాగా వస్తుంది. ఇది ఒక కలరు, ద్రాక్ష జ్యూస్ కలర్ అంటాం కదా, గ్రేప్ జ్యూస్ కలర్. అది దానికి దగ్గరలోనే ఇది ఒకటి. ఇవన్నీ కూడా మనకి ఎనీ వన్ 50. 2.5 మీటర్ ఉంటుంది. ఇది నావీ బ్లూ అండి. ఇవి రెండు కూడా నావీ బ్లూ వస్తాయి. సేమ్ అదే డిజైన్లో గ్రీన్ కలర్, డార్క్ బాటిల్ గ్రీన్ ఉంది. ఇది డార్క్ బాటిల్ గ్రీన్ అండి.
ఇది వచ్చినప్పటికి నెక్స్ట్ వన్ రత్నావళి బ్లూ. ఇక్కడ వరకు చూపించినవన్నీ కూడా మీకు 50 రూపీస్ అండి. ఇప్పుడు 150 రూపీస్వి చూద్దాం. ఇవి పట్టు స్టైల్ వస్తాయండి. పట్టు స్టైల్ అయితే వస్తాయి. 4.5 ఉంటాయండి. 4.5, 5 ఉంటాయి, కొన్ని ఫుల్ కూడా రావచ్చు. 150 అండి, ఓన్లీ 150. బార్డర్లో మాత్రమే మనకి అంచు అనేది వస్తుంది, పై వైపు ప్లెయిన్ వస్తుందండి. 150 ఉన్న కలెక్షన్ అయితే ఫాస్ట్గా వేసేద్దాం. ఓకే, అన్ని అలా కాదండి. ఇది వచ్చేటప్పటికి మనకి స్పేస్ సిల్క్ టైప్ అయితే వస్తుంది. ఇది కూడా 4 మీటర్ నుంచి 4.5 వరకు ఉంటుంది. 150 అండి. పేస్టల్ కలర్ వస్తుంది. ఇది ఫుల్లే వచ్చిందండి శారీ అయితే, అంచుల దగ్గర పోయింది. ఇది కూడా ఫ్రాక్ పర్పస్ కి యూస్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి జార్జెట్ మీద కొంచెం షిఫాన్ టైప్ ఉందండి, జార్జెట్ కాదు. 2 కలర్స్ వచ్చాయి, షిమ్మర్ లైన్స్ లా వచ్చింది. కొంచెం అంచు అనేది పోయింది, ఫుల్ శారీయే వచ్చింది. ఓకే, అది కూడా 150. ఇప్పుడు నేను వేసేవన్నీ కూడా మీకు 150 అండి. ఇది కూడా 150. ఇవన్నీ కూడా మనకి 150 అండి. ఫ్రాక్ పర్పస్ కి చాలా బాగుంటాయి, యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇది కూడా అంతే, ఇది 150 అండి. ఇది ప్యూర్ కతాన్ వస్తుంది. అంటే ఇదిగోండి ప్లెయిన్ వచ్చేసింది. ఎక్కువ 2 మీటర్ల వరకు ఇది వస్తుంది అనమాట. తర్వాత ప్లెయిన్ వచ్చి కొంచెం పళ్ళు పాట అనేది వస్తుంది. నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చండి. కతాన్లోనే బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుందండి కతాను. ఇది వచ్చేటప్పటికి మీకు బేలో జార్జెట్ అండి. ఇది కూడా ఫ్రాక్ పర్పస్ కి బాగుంటుంది. 4.5 ఉంది. 150 అండి. ఇప్పుడు నేను వేసేవన్నీ కూడా మనకి 150. 4.5 అండి. ఇది కూడా అంతే, కొంచెం నలిగింది అంతే. ఇది నెక్స్ట్ వన్ పింక్ అండి. స్పేస్ సిల్క్ లోనే పింక్ కలర్. ఇవన్నీ కూడా మీకు ఓన్లీ 150కి వస్తాయి. నిన్న ఎవరు అడిగారు కూడా. ఇదొకటి, ఇవన్నీ 150. ఇది ఏంటంటే శారీకి స్ట్రెయిన్ వచ్చిందండి, ఇలా గీతలాగా కొంచెం స్ట్రెయిన్ వచ్చింది. యూస్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. పిల్లలు ఫ్రాక్ పర్పస్కేనండి. కొంతమంది మెసేజెస్ అయితే పెడుతున్నారు శారీకి కావాలి అని. శారీకి కావాలంటే మనం వేరే వీడియోస్లో తీసుకోండి. ఇదిగోండి ఇలా స్ట్రెయిన్ లా వచ్చింది, చూసారా? వీవింగ్ మిస్టేక్ కూడా ఉంది, కానీ ఫుల్ శారీ అయితే వస్తుంది. యూస్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చండి. 150 అయితే. శారీకి అనుకున్న వాళ్ళు అయితే కొంచెం ఆలోచించండి. మనకి 300కి వస్తుంది కదా, 300కి 150కి శారీకి ఎలా యూజ్ అవుతుంది అనేది కతాన్ పట్టులో మిస్టేక్ ఉండబట్టే మనకి ఈ ప్రైజ్లో అయితే వస్తున్నాయి. అది కూడా చూసుకోవాలి. ఇదేంటంటేనండి మీకు 5 మీటర్స్ వరకు ఉంటుంది. మొత్తం ప్లెయిన్ వచ్చేసిందండి. ఇలా పళ్ళు వచ్చింది, మొత్తం ప్లెయిన్ వచ్చింది. మనం అంచుల్లో చున్నీలాగా ఇదిగోండి ఇటు పక్క బ్లౌజ్ వచ్చింది అనమాట. 5 మీటర్ వరకు ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కతాన్ వస్తుంది. మొత్తం ప్లెయిన్ వచ్చింది. మనం ఏదైనా అంచు వేసుకుని 2 చున్నీస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అండి. కతాన్ పట్టుని 2 చున్నీస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. ఇదొకటే. ఇది కూడా మనకి 150 రూపీస్ అయితే పడుతుంది. ఇంకొక సింగిల్ బిట్ ఉంది, అది కూడా చూసేద్దాము. ఇది కూడా అంతేనండి, 150. ఎందుకంటే మొత్తం అంతా బాగానే వచ్చిందండి. ఇది ఇలా లైన్స్ వచ్చింది, 2 చోటల ఇలా లైన్స్ లాగా వచ్చింది అనమాట, వీవింగ్ మిస్టేక్ లాగా. ఇది డిజైన్ లానే ఉంటుందండి, ట్రాన్స్పరెంట్ లేదు. నేను చేయి పెట్టి చూసాను, అంటే అక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్ పడిందండి అంతే, ఖాళీ కాదు. గ్రీన్ కలర్ థ్రెడ్ పడింది. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, అలా వచ్చింది. మనకి మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కొలిస్తే 3.5 ఉంటుందండి. 3.5 నుంచి 4 వరకు వస్తుంది. ఇది కూడా 150 అండి. ఓకే, ఇప్పుడు 300వి చూద్దాం. ఇది వచ్చేటికి మనకి కతాన్ పట్టు వస్తుందండి. ఇది కూడా అంతే 150 వచ్చి 300 అండి. సారీ 300. ఇది ఏంటంటే ఫుల్ శారీ ఏనండి, పళ్ళులో మిస్టేక్ ఉందన్నమాట. ఇలాగా ఆ అంచులో ఉంది, ఈ మధ్యలో ఉంది. నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చండి. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఫ్రాక్ పర్పస్ అని తీసుకోండి. ఫ్రాక్ పర్పస్ అని తీసుకున్న తర్వాత లంగా జాకెట్ కి మీకు శారీకి యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే బెటర్ అండి. అప్పుడు శారీకి ఉంచుకోవచ్చు. ముందు మీరు తీసుకోవడమే శారీకి అని తీసుకుని తర్వాత నాకు ఇంత కన్నం వచ్చిందండి, ఇంతది వచ్చింది, మిస్టేక్ ఇలా వచ్చిందని పెట్టినా ఉపయోగం ఉండదండి. ఎందుకంటే మేము 10 సార్లు చెప్తున్నాం మీకు ఇది ఫ్రాక్ పర్పస్ కి యూజ్ అవుతాయండి అని. కతాన్ పట్టు మామూలుగా మనకి 900 వరకు ఉందండి. ప్యూర్ బాగా అస్సలు మిస్టేక్ ఏమీ లేకుండా హెవీ డిజైన్స్ లో రావాలంటే మనకి 1500 పైన ఉంది. అలాంటిది మనకి 300లో వస్తుందంటే ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మిస్టేక్స్ ఉండబట్టి వస్తుంది. ఇది మొత్తం బాగుందండి, మష్రూమ్ కతాన్ లా వచ్చింది, చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇలాగ వచ్చేసింది అనమాట. దీనికి ఏంటంటేనండి ఫిల్ట్ రూపంలో దీన్ని లోపలికి పంపించేస్తే పిల్లలకి లంగాకి బాగుంటుంది. నా ఐడియా అలా ఉంది. ఫిల్ట్ లాగా వేసేసుకుంటానండి ఆ వీవింగ్ అంతా కూడా లంగాకి బాగుంటుంది. ఫుల్ శారీ అనండి, ఫుల్ శారీ అనమాట. మ్యాక్సిమం ఈవేళ చాలా వరకు మిస్టేక్స్ చెప్పడానికే ట్రై చేస్తానండి, ఎందుకంటే రిటర్న్ ఆప్షన్ ఉండదు. ఇంత కష్టపడి మనం చేస్తున్నాము.
అడిగిన వాళ్ళకి ఇవ్వకుండా అయిపోతుందండి. ఇది వచ్చేటప్పటికి లిచ్చీ పట్టు వస్తుంది, ఇలా వస్తుంది అనమాట, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లా వస్తుంది. ఇదంతా కూడా ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది. ఇక్కడ మిస్టేక్ వచ్చేటప్పటికి బ్లౌజ్ పక్కనే ఉందండి, ఇది కట్టు చెంగు వస్తుంది, ఆ పక్కనే ఇదిగో ఇలా ఇచ్చారు. వీవింగ్ మిస్టేక్స్ అండి ఇవన్నీ కూడా, వాళ్ళు మేకింగ్ చేయడమే తేడా వచ్చినాయి. కొన్ని ఉన్నాయి ఇందులో, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అందుకే మనకి ఈ ప్రైస్కి వస్తున్నాయి. ఇది వచ్చేటప్పటికి మీకు ఫుల్ శారీ అనండి, బబుల్స్ లాగా వచ్చింది శారీ అంతా కూడా, మనకి చిన్ని చిన్ని బబుల్స్ లాగా పైకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సాఫ్ట్ ఉందండి. ఇది కూడా కతాన్ పట్టే, మొత్తం ఇలా వస్తుంది. బ్లౌజ్ ఉంది అండ్ పళ్ళు పాటు కూడా ఉంది. ఇవన్నీ కూడా అందుకే మీకు 300 అండి. ఇది మీరు శారీ కూడా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని ఉంటాయండి యూజ్ చేసుకునేవి, కొన్ని యూజ్ అవ్వవు. పిల్లలకి మనకి లంగా జాకెట్కే యూజ్ అవుతాయి. మనం మీటర్ లెక్క తీసుకోవాలన్నా పట్టు బిట్స్ ఎంత ప్రైస్ ఉందో తెలుసు కదా. ఇది లిచ్చీ పట్టు అండి, లైట్ స్కై బ్లూ వస్తుంది. ఇదిగోండి వీవింగ్ మిస్టేక్ వచ్చేటప్పటికి మీకు ఇలా వస్తుంది అనమాట. మధ్యలో మనం చీర అనుకుంటే కుచ్చేళ్ళ దగ్గర అనుకోవచ్చు, 1/2 మీటర్ వరకు ఉంటుంది. బ్లౌజ్ ఉంది అండ్ పళ్ళు కూడా ఉంది. ఇవన్నీ కూడా మీరు ఫ్రాక్ పర్పస్ అనే తీసుకోండి. ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలండి, ఇది కూడా క్లాత్ మేకింగ్ లోనే డిఫెక్ట్ అనమాట. మొత్తం అంతా కూడా ఇదిగోండి ఇలా మనకి 2 మీటర్ ఇలా వస్తుంది. తర్వాత ఈ విధంగా వచ్చింది. మళ్ళీ ఒక 2 మీటర్ వరకు ఇలా వస్తుంది. 2 మీటర్ కాదండి, ఒక 1 మీటర్ వరకు మళ్ళీ ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్. మిగతాదంతా కూడా ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది. ఇది ఐడియాలజీని బట్టి మనం ఎలా యూజ్ చేయాలా అని ఆలోచించేదాన్ని బట్టి తీసుకోవచ్చండి. ఓకే, ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది మష్రూమ్ కతాన్ అండి. దీనికి కూడా ఎక్కడన్నా మిస్టేక్ ఉంటే చిన్నది ఉండొచ్చు, ఫుల్ శారీనే. ఓకే, అన్నీ కూడా ఓపెన్ చేయడం అవ్వదు. ఇది 2 కలర్స్ వస్తుందండి. ఇక్కడ మెజెంటా పింక్ వస్తుంది, ఒక సగం వరకు, కొంచెం వరకు ఏమో మెరూన్ వస్తుంది. పైతానీ స్టైల్ వస్తుందండి. మొత్తం బార్డర్ కూడా మీకు పైతానీ బార్డరే వస్తుంది. బ్లౌజ్ ఉంటుంది, పళ్ళు పాటు కూడా చాలా బాగుంది, చూపిస్తాను. ఇది పళ్ళు అనమాట. పళ్ళు పక్కనంతా కూడా మెజెంటా పింక్ వస్తుంది. బార్డర్ నుంచి మనకి స్టార్టింగ్ కట్టు చెంగు నుంచి మెరూన్ రెడ్ వస్తుంది. ఇంత క్లియర్గా చెప్తున్నామండి, చూసి తీసుకోండి. ఇది వచ్చేటప్పటికి పళ్ళు పాటు కట్ అయిందండి. కతాన్ పట్టు పళ్ళు పాటు అనేది లేదు. ఓకే, అంటే మీకు 5 నుంచి 5.5 మధ్యలో ఉంటుంది. ఫుల్ శారీ అయితే మనకి 630 వస్తుంది కదా, 5 నుంచి 5.5 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇది కూడా కొంచెం ఎక్కడన్నా చిన్న డిఫెక్ట్ ఉండొచ్చు. దీనికి కూడా ఆల్ ఓవర్ అంతా ఇలా వస్తుంది. ఇది కతాన్ పట్టు కాదండి, పట్టు స్టైల్ వస్తుంది. ఓకేనా, ఇది 2 షేడ్స్ వచ్చిందండి. అదే ఇదిగో ఇలా పళ్ళు పక్కన లైట్ కలర్ వచ్చింది, మిగతాదంతా కూడా డార్క్ కలర్ వచ్చింది. ఇది వచ్చేటప్పటికి మీకు నెక్స్ట్ వన్ పింక్ అండి. ఇది కూడా వీవింగ్ డిఫెక్టే వచ్చింది. ఇదేంటంటే బోత్ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ కాబట్టి ఆ బార్డర్ కిందకి పెట్టేసుకుని ఈ బార్డర్ పైకి పెట్టుకుంటే సరిపోతుందండి. పింక్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. బ్లౌజ్ ఉంది అండ్ పళ్ళు పాటు కూడా ఉంది. నెక్స్ట్ వన్, ఇది కూడా మనకి మష్రూమ్ కతానే వస్తుంది. ఇది బ్లాక్ అండి, బ్లాక్ మీద మనకి ప్రింట్ కనిపిస్తుంది అనమాట, బ్లాక్ అనే అనుకోండి. ఓకే, నెక్స్ట్ వన్, ఇది పక్కన పెట్టేద్దామా. మొత్తం పైన అంతా పోయిందండి. ఇది 250కి ఇచ్చేద్దాము. ఏంటంటే చెప్తాను నేను, మొత్తం అంతా ఫుల్ శారీ అండి. అయితే పై వైపు అంతా పోయింది, ఇదంతా తీసేసుకోవాలి. తీసేసుకుని లంగా కింద యూస్ చేసుకోవాలి పిల్లలకి. నెక్స్ట్ వన్, ఇది వచ్చేటప్పటికి 2 కలర్స్ వస్తుందండి. మొత్తం శారీ అంతా ఇలా వస్తుంది కదా, ఇందులోనే మధ్యలో ఇంకో కలర్ వస్తుంది. ఇది ఇలా అక్కడక్కడ స్టెప్ బై స్టెప్ ఈ కలర్ వస్తుంది అనమాట. ఓకే, బ్లౌజ్ ఉంది అండ్ పళ్ళు ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బ్లూ కలర్ అండి. ఇది కొంచెం రఫ్ జరీ ఉంటుంది. చిన్నగా పళ్ళు కట్ అయిందండి. శారీ అంతా బాగుంది, పళ్ళు అయితే కట్ అయింది. ఇది కూడా మనకి ఫ్రాక్ పర్పస్కి బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇది కూడా మనకి మష్రూమ్ కతాన్ వస్తుంది. ఎక్కడన్నా చిన్న మిస్టేక్ ఉండొచ్చు. బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఇది గ్రీన్ అండి, గ్రీన్ కలర్ అనమాట. సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇది కూడా వీవింగ్ మిస్టేక్ ఎక్కడ ఉంటుందండి బార్డర్లో, అదిగో అక్కడ 1 మీటర్ వరకు వీవింగ్ మిస్టేక్ అనేది ఉంది, చూసి తీసుకోవాలి. ఓకే, ఆ మీటర్ తీసేసుకుంటే ఫుల్ శారీ కాబట్టి లంగా జాకెట్ అయిపోతుంది మనకి. నెక్స్ట్ వన్, ఇది లిచ్చీ లాగా వస్తుందండి, లిచ్చీ పట్టు లాగా వస్తుంది. ఇది కూడా అంటే 300. ఇది ఒకటి, ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇది కూడా మనకి చాలా ప్రైజ్లో వచ్చిందండి, ముగ్ధాలో వచ్చిందనమాట. ముగ్ధా అనే ఫ్యాబ్రిక్ కూడా. ఇదేంటంటే పళ్ళు ఇలా వస్తుందండి, పళ్ళు ఇలా వచ్చి స్టార్టింగ్ నుంచి అంతా కూడా ఇలా వైట్ వచ్చేసింది.
దీనికి కలర్ పడలేదండి, మొత్తం అంతా కూడా ఇలా వైట్ వచ్చేసి తర్వాత మీకు ఫుల్ శారీనే పళ్ళు పక్క నుంచి ఇలా వచ్చింది. ఒక 2 మీటర్ ఇలా పింక్ వస్తుందండి, 2 మీటర్ 1 మీటర్ పింక్ వస్తుంది, మిగతాది పళ్ళు వస్తుంది, అంతా కూడా మీకు ఇలా వైట్ వచ్చేస్తుంది. నచ్చిన వాళ్ళు తీసుకోండి. 300 ఫుల్ శారీ 630 వరకు ఉంది. ఇది వచ్చినప్పటికి మీకు 7 మీటర్ వస్తుందండి. ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి 7 మీటర్లు వస్తుంది. మిస్టేక్ ఏం కనిపించలేదు నాకు. పైతాని స్టైల్ అయితే వస్తుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఉంది. 7 మీటర్ అబోవ్నే ఉండొచ్చు, 7 అబోవ్ ఉండొచ్చు. ప్రైస్ వచ్చినప్పటికి ఇది మాత్రం 350 అండి. ఉన్న కలెక్షన్ అంతా కూడా చూసాం కదా. నచ్చిన శారీని పిక్ అయితే పెట్టేసేయండి. ప్రైజెస్ కూడా చెప్పాము, క్లియర్గా చూడండి. మీకు శారీ ఏది నచ్చితే అది మన వాట్సాప్కి మెసేజ్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.